సో హలో బాయ్ సార్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ పాలిటీకి సంబంధించి టాప్ 300 క్వశ్చన్స్ లో భాగంగా మనం ఆల్రెడీ ఒక సెట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే చూడలేదో దయచేసి నేను ఆల్రెడీ చేసిన ప్లేలిస్ట్ లో గానీ మీరు చూడొచ్చండి. ఒక 50 క్వశ్చన్స్ మీ ఎగ్జామ్ ఓరియంటేషన్ లోగా ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ కు సంబంధించి క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. దయచేసి అక్కడ నుంచి మీరు మొదలు పెట్టండి. ఎవరైతే ఫస్ట్ టైం చూసి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది రెండో పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం రైట్. సో సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు రిక్వెస్ట్ చేశానంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్ గా ఈ కంటెంట్ అనేది మీకు అప్లోడ్ అవుతూనే ఉంటుందమ్మా, ఓకేనా రైట్. సో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో చేసుకోండి. తప్పకుండా అక్కడ మంచి మంచి కంటెంట్ తో పాటు పీడిఎఫ్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదనే, ఓకేనా రైట్. మనము నెక్స్ట్ క్వశ్చన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇదే పాలిటిక్స్ సెట్ పార్ట్ 2 లో భాగంగా రైట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అట్ ప్రెసెంట్ కంటైన్స్ ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. అంటే సుప్రీం కోర్టుకు సంబంధించి ప్రెసెంట్ ఎంతమంది జడ్జెస్ ఉన్నారు అని అడిగారు అనమాట రైట్. ఈ జడ్జెస్ అనేది పెరుగుతూ వచ్చారు. స్టార్టింగ్ 7 మంది జడ్జెస్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చారనమాట, డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ నుంచి. అంటే ఎగ్జామ్స్ ఓరియంటెడ్ గా సంబంధించిన పాలిటీకి సంబంధించిన ప్రీవియస్ గా వచ్చిన ఆల్ కైండ్ ఆఫ్ వన్ లైనర్ బిట్స్ నేను మీకు అక్కడ షేర్ చేస్తానండి. దయచేసి ఒక రీల్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఆ కంటెంట్ ప్రాపర్ గా ప్రిపేర్ అయినప్పుడు మీరు రానున్న ఎగ్జామ్స్ లో బాగా మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు అనమాట రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము భారత సుప్రీంకోర్టు మరియు అధికార పరిధిని అందిస్తుంది? అంటే ఏం లేదండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది కాంపోజిషన్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ కలిగిన ఒక వ్యవస్థ ఉండాలి, దాన్ని మనం సుప్రీంకోర్టు అని మనం పెట్టుకుని ఆ సుప్రీంకోర్టును రన్ చేయాలి అని ఒక ఆర్టికల్ అనేది చెప్తుంది. ఆర్టికల్ 124 అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆర్టికల్ 124 అన్నమాట రైట్. సో మనకు ఆర్టికల్ 126 గురించి ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ను మనం అపాయింట్ చేసుకునే దానికి ఒక అథారిటీ ఇచ్చారనమాట. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే ఎందుకు, ఏదైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లీవ్ లోకి వెళ్ళి కానీ ఏదైనా పర్పస్ మీద తను లీవ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అథారిటీ అనేది మనకు ఉంటుంది. అది ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మేము సమ్ టైమ్స్ అడుగుతారు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎవరు సార్ అపాయింట్ చేస్తారు అనేసి. దట్ పవర్ ఆల్సో పర్టైన్స్ టు ద ప్రెసిడెంట్ ఓన్లీ. ఆర్టికల్ 144 గురించి మనం సరే 126 ఓకే. మనం ఇందాక యాడ్ హాక్ జడ్జెస్ అని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం కదా, యాడ్ హాక్ జడ్జెస్ అని. ఆర్టికల్ 127 అంటే యాడ్ హాక్ జడ్జెస్ అని మనం చెప్పుకుంటాము. అడిషనల్ గా మనకు స్మూత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అడిషనల్ గా జడ్జెస్ ను రిక్రూట్ చేసుకోవడము, దట్టు రిటైర్డ్ వాళ్ళని యాడ్ హాక్ జడ్జెస్ అని కూడా అంటారు. ఈ అథారిటీ కూడా సుప్రీం కోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ 146 ఇవన్నీ 44 ఇవన్నీ వచ్చేసి జ్యూరిస్డిక్షన్ గురించి మనకు ప్రస్తావన అనేది చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిషన్ అండి. నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ అంటే జడ్జెస్ ను, అంటే ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ను, ఇంకా జడ్జెస్ ఆఫ్ ఇంపార్టెంట్ హైయెస్ట్ పోర్ట్ఫోలియో జడ్జెస్ ను వీళ్ళందరినీ అపాయింట్ చేసేదానికి ఒక ఎన్జేఏసీ అనేసి నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేసి ఒక కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది. ఈ కమిషన్ లో ఎవరెవరు సార్ మెంబర్స్ గా ఉంటారు అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ఉంటారు, 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ మెంబర్ గా ఉంటారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇంకా మనకు మెంబర్ గా ఉంటారు. వీళ్ళందరూ పేర్కొన్న వాటిల్లో అందరూ మెంబర్స్ గానే ఉంటారు. అంటే ఒకరు చీఫ్ జస్టిస్, ఒక ఇద్దరు మనకు 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది ఉండడం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఒక మెంబర్ ఉంటారు. అంటే ఇక్కడ టోటల్ గా 4 అయినారు. దీంతో పాటు ఒక ఇద్దరు మెంబర్స్ ఏదైనా ఎక్స్పర్టైజ్ మీద ఒక ఇద్దరు మెంబర్స్ ఉంటారు. టోటల్ గా ఎన్జేఏసీ లో టోటల్ గా 6 మంది ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం ఏక పౌరసత్వం అనే భావనను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చింది? సింగిల్ సిటిజన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ సోర్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది అని అడిగాడు. ఏ సోర్స్ అండి? మనకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా క్లుప్తంగా మనకు అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఐర్లాండ్ నుంచి, కెనడా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, జర్మనీ నుంచి, ఇవన్నీ
ఈ పర్టికులర్ ఏరియాస్ నుంచి తీసుకొచ్చిన సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి వాటిని చదువుకోవాలండి. ఈ యొక్క సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనకు యూకే నుంచే తీసుకొని రావడం జరిగింది. మరి యూకే నుంచి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏముంది? ఒక సింగిల్ సిటిజన్షిప్ కావచ్చు, మరి పార్లమెంటరీ సిస్టమ్ కావచ్చు, రైట్. యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, జ్యుడిషియల్ రివ్యూ కావచ్చు, రైట్. ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ ఇవి మనకు ముఖ్యంగా యుఎస్ఏ నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి ఆస్ట్రేలియా నుంచి కాంకరెంట్ లిస్ట్ అనే అత్యంత ముఖ్యంగా ఈ యొక్క కాంకరెంట్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొని రావడం జరిగింది, రైట్. మరి ఏది 108 ఆర్టికల్ నెంబర్ 108 ఉమ్మడి సభ అనే ఒక కాన్సెప్ట్ ను కూడా మనకు ఆస్ట్రేలియా నుంచి తీసుకొని రావడం జరిగింది, రైట్. జపాన్ నుంచి రైట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లా అనే ఒక సిస్టమ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది కాన్స్టిట్యూషన్ సోర్సెస్ అన్నమాట. మరి కొంచెం క్వశ్చన్ పెద్దగానే ఉంది, రైట్. ఎన్ఆర్సి నేషనల్ ఏమంటారు? ఎన్ఆర్సి అంటే వాట్ ఇస్ మీన్ బై ఎన్ఆర్సి? కమెంట్ చేయండి ఒకసారి. ఎన్ఆర్సి అంటే ఏంటి? రైట్. సో ఇట్ ఈస్ ఏ రిజిస్టర్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ది సెన్సస్ ఆఫ్ 1951. Right. It holds the data of each village, household and was published in 1951. Right. NRC along with the electoral roll of 1971 is called the legacy data. ఈ మూడింట్లో ఏవి కరెక్ట్ కాదు అన్నాడు అనమాట. ఓకేనా? సరే, మరి ఒకసారి మీరు దీనికి ఆన్సర్ చేయగలిగే లెవెల్ కు కెపాసిటీకి వస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటారు. ఈ యొక్క క్వశ్చన్ కి ఈ రోజు క్వశ్చన్ యొక్క హోంవర్క్ లో భాగంగా కమెంట్ లో చెప్పండి, దీనికి సంబంధించి క్వశ్చన్ లో ఏది కరెక్ట్ కాదు, లేదంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్టా, వన్ ఓన్లీ కరెక్టా, 2 ఓన్లీ కరెక్టా ఎన్ఆర్సీకి సంబంధించి ఒకసారి మీరు తెలియజేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి. కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లిస్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద సిటిజన్షిప్ ఇంక్లూడెడ్? సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఇంక్లూడ్ అయిన లిస్ట్ ఏముంటుందండి? పౌరసత్వం గురించి డీల్ చేసే లిస్ట్ ఒకటే, అది మనకు సెంట్రల్ లిస్ట్ అన్నమాట. యూనియన్ లిస్టే పౌరసత్వం గురించి డీల్ చేస్తుంది. లిస్ట్ గురించి మాట్లాడుకుంటే షెడ్యూల్ నెంబర్ 7. ఓకేనా? షెడ్యూల్ 7. దీంట్లో నెక్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సిటిజన్. ఒక సిటిజన్ అనే దానికి యొక్క మెయిన్ అర్థం ఏంది అని అడిగాడండి కాన్స్టిట్యూషన్ లో. ఒక సిటిజన్ అనే దానికి మెయిన్ గా అర్థం ఏంటి కాన్స్టిట్యూషన్ లో? ఎనీ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో జన్మించిన ఏ పర్సన్ అయినా ఉండాలా, లేదంటే ఎనీ పర్సన్ హూ స్పెండ్స్ మోర్ దాన్ 5 years ఇన్ ఇండియా, ఎవరైనా 5 సంవత్సరాల కంటే ఎక్కువగా స్పెండ్ చేసిన వాళ్ళు సిటిజన్స్ అని చెప్పుకోబడతారా? ఎనీ పర్సన్ హూ బోర్న్ ఇన్ ఇండియా ఆర్ హిస్ పేరెంట్స్ ఆర్ బోర్న్ ఇన్ ఇండియా, ఇండియాలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళని సిటిజన్స్ అంటామా? లేదంటే కాన్స్టిట్యూషన్ లో అసలు సిటిజన్ అనే దానికి ఒక డెఫినేషన్ లేదా? జనరల్ గా చెప్పాలంటే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అని 1955 లో ఉంటుందమ్మా, సిటిజన్షిప్ యాక్ట్ అనేసి, రైట్. సో దీని ప్రకారం డెఫినేషన్ ఉంది, కానీ భారత రాజ్యాంగంలో అసలు వాట్ ఈస్ ఏ సిటిజన్ అనే కాన్సెప్ట్ లో డెఫినేషన్ లేదు, రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ డజంట్ డిఫైన్ సిటిజన్, రైట్. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సిటిజన్షిప్ యాక్ట్ అని సపరేట్ గా ఉంటుందండి, దాంట్లో అన్ని విధాలుగా ప్రస్తావించారు అనమాట. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్షిప్ టు పర్సన్స్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, రైట్. పాకిస్తాన్ నుంచి ఇండియాకు మైగ్రేట్ అయిన పర్సన్స్ గురించి సిటిజన్షిప్ మనకి ఇండియన్ సిటిజన్ ఆర్టికల్ లో ఏ ఆర్టికల్ పొందుపరిచారని అడిగాడు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆర్టికల్ 7 గురించి డిక్లేర్ చేసేది ఏంటంటే, సార్ ఆఫ్టర్ 1 March 1947 ఒక ల్యాండ్ మార్క్ అనేది మనకు సెట్ చేసుకున్నారనమాట. ఆఫ్టర్ 1 March 1947 ఎవరైతే పాకిస్తాన్ నుంచి మనకు ఇండియా అంటే ఇంకా డివైడ్ కాలేదన్నమాట, రైట్. సో ఇటువైపు ఉన్నారో వాళ్ళను ఒక సిటిజన్స్ గా పరిగణించబడతాయని ఒక కాన్సెప్ట్ తీసుకుని రావడం జరుగుతుంది. ఆర్టికల్ 7 దోస్ హూ ఆర్ మైగ్రేటెడ్ ఆఫ్టర్ 1 March 1947 అంటే మనకి ఇండియాలోనే ఉన్న వాళ్ళు, తర్వాత ఇక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళు. దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అంత ఈజీగా కాదు, ఎవడు పడితే వాడు వచ్చే ఇంకా సిటిజన్షిప్ ఇచ్చిన టైం కాదు. ఓకే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ లో డిక్లేర్ చేస్తుంటుంది, మనకు సిటిజన్షిప్ యాక్ట్ లో డిక్లేర్ చేస్తారనమాట. ఇండియన్ సిటిజన్షిప్ కెన్ బి అక్వైర్డ్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఒకటి బై డిసెంట్, అంటే తరతరాలుగా ఇక్కడ ఉండి మనకు ఇక్కడ పుట్టిన వాళ్ళతో ద్వారా మనకు వచ్చేసి సిటిజన్షిప్ అనేది బై న్యాచురల్ గా మనకు రావడం జరుగుతుంది. రెండోది వచ్చేసి బై న్యాచురలైజేషన్, మూడోది వచ్చేసి బై రిజిస్ట్రేషన్. వీటికి డిఫరెంట్ మీనింగ్స్ అనేది ఉన్నాయి అనమాట. ఈ అన్నింటి ద్వారా మనకు వచ్చేసి సిటిజన్షిప్
అనేది మనం అక్వైర్ చేసుకోవచ్చు ఇండియాలో, రైట్? సో నెక్స్ట్, వెన్ వాజ్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పాస్డ్ బై ది పార్లమెంట్? సో ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఎప్పుడు సార్ పార్లమెంట్ లో పాస్ చేశారు అని అడిగాడు. ఇది రెండో క్వశ్చన్ మీకు హోంవర్క్. దయచేసి నాకు రాదే చెప్పలేదే అనే కాన్సెప్ట్ మీరు పెట్టుకోవద్దండి. సో ఒక్కసారి మీరు హోంవర్క్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏది అని. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఈజ్ వెస్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో? ఎగ్జిక్యూటివ్ పవర్, యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం ఈ కింది వాటిలో దేనికి ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ ఉంటుందా, హోమ్ మినిస్టర్ ఉంటుందా, వైస్ ప్రెసిడెంట్ ఉంటుందా, ప్రెసిడెంట్ ఉంటుందా? చెప్పండి. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం చూడండి, ఇక్కడ మనకు రాష్ట్రపతి, ఇప్పుడు ప్రధానమంత్రి అనేది వాళ్ళు జనరల్ గా లెజిస్లేటివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, చట్టాలు చేసే అధికారం కామన్ గా. ఇక్కడ ఎగ్జిక్యూటివ్, హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 53 ద్వారా తెలియజేసేదంటే ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, రైట్? హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటారు, రైట్? ఫస్ట్ 52 ఏం చెప్తుంది? దేర్ షుడ్ బి ఏ ప్రెసిడెంట్ టు ది ఇండియా హూ కెన్ సేఫ్ గార్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ 52వ ఆర్టికల్ చెప్తుంది. 53 ఏం చెప్తుంది? షుడ్ బి ది హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అనేది మనకు చెప్తుంది అనమాట, రైట్? సో మనకు 3 పిల్లర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమేమని చెప్పుకుంటాం సార్ అంటే, లెజిస్లేటివ్, చట్టాలు చేస్తుంది అనమాట, లెజిస్లేటివ్. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గం అండి, ఇది శాసన వర్గం అన్నమాట. మరి లీగల్, లెజిస్లేటివ్ అంటారు. జుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఇవి 3 పిల్లర్ల లాగా ఉంటాయి అన్నమాట. మరి 4వ పిల్లర్ ఏది సార్ అంటే ప్రెస్. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ ఏది సార్ అంటే 4వది ప్రెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది ఆర్టికల్లలో ఏది రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారానికి మనకు సంబంధించింది? రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారానికి సంబంధించిందండి. ఈ విషయాన్ని గమనించాలా? రాష్ట్రపతి క్షమాభిక్ష అనేది 72 ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి 3-4 రకాల క్షమాభిక్షకు పాడన్ అంటారు. సో మనకు రాష్ట్రపతి క్షమాభిక్ష చేయవచ్చు. ఉరి శిక్ష పడేదాన్ని తగ్గించవచ్చు, లేదంటే శిక్షను ఇంకొక శిక్షకు మార్చొచ్చు, లేదంటే అదే శిక్షను ఇంకా తగ్గించవచ్చు, రైట్? ఇలాంటి అధికారాలు రాష్ట్రపతికి ఒక్కరికి మాత్రమే కల్పించి ఉన్నారు, రైట్? పార్డన్ సిస్టమ్, ఉరి శిక్ష పడేదాన్ని తగ్గించాలి అనేది ఒక రాష్ట్రపతికే. రెస్ట్ ఆల్ గవర్నర్స్ కు కూడా ఈ యొక్క పార్డన్ కల్పించే అధికారం ఉంటుంది. ఆర్టికల్ నాకు తెలిసి 161 అనుకుంటా. కాకపోతే శిక్షను తగ్గించే మాత్రమే ఉంటుంది, కానీ ఉరి శిక్ష పడేదాన్ని తగ్గించే అధికారం ఒక రాష్ట్రపతికే ఉంటుందండి. గవర్నర్ దగ్గరికి వచ్చినా కూడా తను రాష్ట్రపతికి ఫార్వర్డ్ చేయాల్సింది. ఈ విషయాన్ని గమనించాలా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అధ్యక్షుడి అభిశంసన అంటే ఇంపీచ్మెంట్ అంటారండి. ఇంపీచ్మెంట్ అంటే మహాభియోగ తీర్మానం అని చెప్పుకుంటాం, అభిశంసన తీర్మానం కూడా చెప్పుకుంటాం. అంటే అధ్యక్షుడిని కూడా ఏదైనా తప్పు చేస్తే అధ్యక్షుని కూడా గద్దె దించేదానికి మనకు భారత రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్స్ అనేది ఉంది. అంటే దీని ద్వారా ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మీద అధ్యక్షుడు ఏం స్పెషల్ ఏం కాదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకునే దానికి ఇదేం కాదు. అతడు కూడా ఏదైనా తప్పు చేశాడని తనను కూడా దించవచ్చు. అంటే బట్ ఒక పార్లమెంటరీ ప్రొసీజర్ ఉంటుందండి, ఆ ప్రొసీజర్ ద్వారా తనకు దించవచ్చు. 14 days ముందే అతనికి ఒక 1/4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో, అంటే పార్లమెంట్ లో ఉన్న మెంబర్స్ తను వచ్చేసి అంటే ఏ సభ అయినా సరే అధ్యక్షుడికి ముందే బలపరుస్తూ అధ్యక్షుడు ఒక నోటీస్ ఇచ్చి దాని తర్వాత మళ్ళా ఓటింగ్ అనేది చేస్తారనమాట. ఆ అధికారం వచ్చేసి ఓన్లీ పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది. ఓకేనా? పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పెషల్ మెజారిటీతోనే తీయాలండి, అట్లా ఈజీగా సింపుల్ మెజారిటీతో అధ్యక్షుడిని తీసేదానికి లేదు. 2 సభలు దానికి ఓటింగ్ వేయాలి విత్ స్పెషల్ మెజారిటీ. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ కింది వ్యాసాలలో అంటే కింది వాటిలో, ఆర్టికల్స్ అంటే వ్యాసాలు అన్నాడు, ఇక్కడ అధికారాన్ని చెప్పుకోవాలన్నమాట. ఈ కింది ఆర్టికల్స్ లో ఏది రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించింది డీల్ చేస్తుంది? రాష్ట్రపతి పదవీ కాలానికి డీల్ చేసే ఆర్టికల్ ఏది అని అడిగారు. సో ఇక్కడ మనకు చూస్తే ఆర్టికల్ 53 గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ గా మనకు వ్యవహరిస్తాడు అనేసి. 56 గురించి, 55 గురించి మనం మాట్లాడుకుంటే ఇది 55లో ఎలక్షన్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొని వస్తారండి.
ఎలక్షన్, రాష్ట్రపతి యొక్క ఎలక్షన్ ప్రొసీజర్. 56 వచ్చేసి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నమాట. ప్రెసిడెంట్ యొక్క ఆఫీసు అంటే దానికి 5 సంవత్సరాల పదవీ కాలము అనేసి దీనికి ఆర్టికల్ నెంబర్ 56లో చేర్చడం జరుగుతుంది అనమాట. 57 గురించి మనం మాట్లాడుకుంటే మనకు రీఎలక్షన్ అనే ఒక కాన్సెప్ట్ మీద 57 గురించి చెప్పుకుంటాం. 52 గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, దేర్ షుడ్ బి ఏ ప్రెసిడెంట్ టు ద ఇండియా అనేసి, రైట్. ఈ యొక్క ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను 1 to 1 చెప్తున్నానండి. దయచేసి ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఒకసారి మీకు కంటెంట్ కింద బాగుంది, రెగ్యులర్ గా వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి వీడియోను షేర్ చేయండి మీ మిత్రులకు. ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, వాట్ ఎవర్, ఏ గ్రూప్ డి కావచ్చు, ఏ ఎగ్జామ్స్ కైనా కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ మీకు యూస్ఫుల్ గా ఉంది కంటెంట్ అంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సార్ కంటెంట్ బాగా యూస్ఫుల్ గా ఉంది, కంటిన్యూ చేద్దాం ఇంకా బాగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్ విత్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్? ఇందాక మనము మాట్లాడుకున్నాం కదా ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ గురించి. ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రమాణ స్వీకారం గురించి మనం మాట్లాడుకున్నాం. 60 ఇంపీచ్మెంట్ గురించి ఆర్టికల్ 61 తెలియజేస్తుందండి. ఆర్టికల్ 61 తెలియజేస్తుంది ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ అంటే మహావిశంసన తీర్మానం గురించి. ది ప్రెషర్ గ్రూప్స్ అంటే ఏం లేదండి, వీళ్ళు ఏ పర్టికులర్ రాజకీయ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కాదు, రైట్. సో ఏఐటియుసి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, మరి అది ఒక పార్టీనా? కాదే, అది ఒక ప్రెషర్ గ్రూప్ అన్నమాట. సమాజంలో ఏదైనా సమస్యల గురించి వాళ్ళు అంటే ఆ సమస్య తీర్చేదానికి గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ చేసే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇది ఒక సంస్థ, రైట్, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ గా ఉంటుంది అనమాట, రైట్. ఎనీవన్ కెన్ జాయిన్ దట్ ప్రెషర్ గ్రూప్. ఒక ప్రెషర్ గ్రూప్ నుంచి ఇంకో ప్రెషర్ గ్రూప్ నుంచి జాయిన్ కావచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైనా సమస్యల మీద గవర్నమెంట్ ను కూడా ఒత్తిడి తీసుకొని వచ్చే లెవెల్ కు రాగలుగుతారండి. ఫార్మర్స్ కు సంబంధించిన ప్రెషర్ గ్రూప్ ఉంటుంది, రకరకాల వాళ్ళకి సంబంధించిన ప్రెషర్ గ్రూప్స్ అనేది ఉంటాయి అన్నమాట, రైట్. సో ఆర్గనైజేషన్స్ ఆఫ్ యూనివర్సల్ క్యారెక్టర్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఐడియాలజీ. ఓకే, రైట్. సో వాళ్ళు పర్టికులర్ గా ఎకనామిక్ పర్పస్ మీదనో లేదంటే పొలిటికల్ పర్పస్ మీదనో ఇచ్చేసేదానికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్. మరి సేమ్ ఈ యొక్క ఇదే ప్రెషర్ గ్రూప్స్ ఏ వేటి పైన ఒత్తిడి తీసుకొని రాగలుగుతారు అనేది కూడా ఇచ్చాడనమాట. వీళ్ళు శాసన వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని రాగలుగుతారు, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని రాగలుగుతారు, శాసన వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని రాగలుగుతారు. అంటే ఇది శాసనం కాదు, ఇది కార్యనిర్వాహక, అన్నింటి మీద ఒత్తిడి తీసుకొని రాగలుగుతారండి ఈ ప్రెషర్ గ్రూప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐటియుసి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట. ఓకే, కింద వాటిలో దేనిని ప్రెషర్ గ్రూప్ మనకు సంస్థలు అన్ని కూడా అంటారు. చూడండి ఇక్కడ వచ్చాయి, ట్రేడ్ యూనియన్స్ ప్రెషర్ గ్రూపే, రైట్. సో కుల సమూహాలు, ట్రైబల్ ఆర్గనైజేషన్స్, ఇవి ప్రెషర్ గ్రూప్స్ కావండి. ఈ కుల సమూహాలు ఇవి మనకు ప్రెషర్ గ్రూప్స్ కావు. ఇన్ జనరల్ గా నా ఉద్దేశం ప్రకారం ట్రైబల్ ఆర్గనైజేషన్స్, క్యాస్ట్ గ్రూప్స్ ఇవన్నీ ప్రెషర్ గ్రూప్స్ కావు. ఒక్కసారి మీరు చూడండి, ఐ హోప్ ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్స్ ఇలాంటివన్నీ ప్రెషర్ గ్రూప్స్ కిందకైతే వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్? అసలు ప్రెషర్ గ్రూప్ సంబంధించిన ఫీచర్ కానిది ఏది అంటే ఇట్ ట్రైస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇది ఖచ్చితంగా అవుట్ సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది ప్రెషర్ గ్రూప్స్ కి. ఇట్స్ మెంబర్షిప్ ఈస్ లార్జ్. అంటే ఇప్పుడు లైక్ ఫర్ సపోజ్ మీరు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, కొన్ని వందల లక్షల మంది దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటారండి. చాలా పెద్దగా ఉంటాయి ప్రెషర్ గ్రూప్స్. అందుకే ఏ వ్యవస్థనైనా ప్రెషర్ పెట్టి తనకు తగ్గట్టుగా సమస్యను తీర్చేటట్టుగా మార్చుకుంటే అది అంటే ఆ సత్తా అనేది ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి. ఇట్స్ యాక్టివ్లీ జాయిన్స్ పొలిటికల్ పార్టీస్ లో ఇవి జాయిన్ కావండి. అంటే ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ ఇది, రైట్. ఇట్ మెంబర్ కెన్ జాయిన్ ఇన్ ఎనీ గ్రూప్. అంటే ఒక 2-3 రకాల ప్రెషర్ గ్రూప్స్ లో ఒక మెంబర్ జాయిన్ అవ్వచ్చు. బట్ ఓన్లీ కానిది ఏది సార్ అంటే ఈ పొలిటికల్ పార్టీస్ లో యాక్టివ్ గా ఉండవండి, రైట్. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ వాజ్ ది ఫస్ట్ పార్లమెంటరీ ఫోరం ఆన్ వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ కాన్స్టిట్యూయెన్స్, రైట్. సో ఫస్ట్ పార్లమెంటరీ ఫోరం ఆన్ వాటర్ కన్సర్వేషన్ మనకి వచ్చేసి 2005 లో ఇది జరిగింది అనమాట, రైట్. సో ఇలాంటి రేర్ గా అడుగుతా ఉంటాడు, ఇలాంటి కన్సర్వేషన్స్ ఇలాంటివన్నీ రేర్ గా అడుగుతుంటాడు అనమాట. సరే, మరి ఒకసారి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో ఏది భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా వివరిస్తుంది? ఏదండి భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా? ఫండమెంటల్ రైట్స్ అంటే సార్
మాకు భారతదేశానికి వ్యక్తులకు కావాల్సిన హక్కులు, చెందాల్సిన హక్కులను ఫండమెంటల్ రైట్స్ అంటాం. లౌకిక అంటే ఏంటి? ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని మతాలను కలుపుకొని వెళ్లే సిస్టమ్ నే ఒక లౌకికం అంటాం అనమాట. సెక్యులర్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, మరి లౌకిక దీనికి అనేది ఒక అర్థాన్ని ఇస్తాయంటే అక్కడ ఏం లేదు. అక్కడ ఏ ఆర్టికల్ లో కూడా లౌకిక సెక్యులర్ అనే కాన్సెప్ట్ మీద డిపిఎస్పీ లేవు. 5th షెడ్యూల్ 5వ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటారు. ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ను 5వ షెడ్యూల్ అంటే కొంచెం ట్రైబల్స్ కు వీటికి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. మరి ప్రియాంబుల్ అనేది ఏంటి అని అడిగితే మనకు వచ్చేసి ప్రియాంబుల్ లోనే మనకు లౌకిక, మనకి ఏమేమి రాస్తారండి? ఇండియా ఈజ్ ఏ సోవేరియన్, మళ్ళీ సెక్యులర్, మళ్ళీ సోషల్, రైట్, దాని తర్వాత డెమోక్రటిక్ అండ్ లాస్ట్ లో రిపబ్లిక్. సో ఈ అన్ని కాన్సెప్ట్లు మనకు ప్రియాంబుల్ లో మెన్షన్ చేస్తుంటుంది. ఇండియా వచ్చేసి మనకు ఒక లౌకిక రాజ్యము అనేసి, దీంట్లో సెక్యులర్ అని చెప్తుంది, సోషల్ అని చెప్తుంది, డెమోక్రటిక్ అని చెప్తుంది, రిపబ్లిక్ అని చెప్తుంది, సోవేరియన్ అని చెప్తుంది, సౌభ్రాతృత్వం అని. రైట్. సో దీని తర్వాత కూడా కొన్నింటిని ఈ యొక్క దీంట్లో 1976 లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని ఇంకా యాడ్ చేశారు. ఇంటిగ్రిటీ అని యాడ్ చేయడం జరిగింది అనమాట. రైట్. సో ఇది ప్రియాంబుల్ చెప్తుంది. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఈస్ టేకన్ ఫ్రమ్. జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ను ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది అని అడిగాడు. యుఎస్ఏ నుంచి మనకు తీసుకొని రావడం జరుగుతుందండి జ్యుడిషియరీ అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. సో పార్లమెంటరీ ప్రభుత్వంలో రాజ్యం యొక్క నిజమైన అధికారాలు ఎవరికి ఉంటాయండి? పార్లమెంటరీ, రైట్. ఇన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ది రియల్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ వెస్టెడ్ ఇన్ ది. రియల్ పవర్స్ ఎవరికి ఉంటాయి? చీఫ్ ప్రెసిడెంట్ కు ఉంటాయి. రియల్ పవర్స్ అండి, రియల్ పవర్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఈయన ఓన్లీ న్యాయ వ్యవస్థ గురించి చూసుకుంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ అండ్ పార్లమెంటరీ. రియల్ యాక్చువల్ గా చెప్పుకోవాలంటే రియల్ పవర్స్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టరే ఉంటారు. వాళ్ళే ఏదైనా చట్టాన్ని చేయాలన్నా, ఏదైనా చట్టాన్ని తీయాలన్నా, వేయాలన్నా వాళ్ళకే అధికారం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. భారత రాజ్యాంగ పీఠికను సవరించిన ఈ కింది సవరణ చట్టాల్లో ఏది? రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్స్ అమెండెడ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ పీఠిక సవరణ అనేది ఏ చట్టం ద్వారా జరిగింది అని అడిగాడు. ఏ చట్టం ద్వారా జరిగింది అన్నాడు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ అనే ఒక పదము, రైట్, మరి సెక్యులర్ అనే ఒక పదము, మరి ఇంటిగ్రిటీ అనే ఇంకొక పదము, రైట్, ఇవన్నీ మనకు ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా యాడ్ చేయడం జరిగిందండి భారత రాజ్యాంగ పీఠికకు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. దిగువ పేర్కొన్న ఏ కేసులు పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం పడింది? ఈ కింది వాటిలో లైక్ బెరుబరి యూనియన్ కేసు అని, ఉన్నికృష్ణన్ కేసు అని, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ అని. ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చన్ అన్నమాట. ఈ సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ గవర్నమెంట్ కేసు అని. వేటిలో మనకు పీఠిక అనేది రాజ్యాంగంలో ఒక భాగం కాదు అని తెలియజేయడం జరిగింది. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ స్టేట్ అనే దీని మీద భారత రాజ్యాంగంలో పీఠిక కాదు అని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగంలో పార్లమెంటు అనే ఒక సిస్టమ్ ఏ ఆర్టికల్ లో పొందుపరిచి ఉంది అని అడిగాడండి. రైట్. సో 73 కాదు, రైట్. సో 78, రైట్, అండ్ 79 అండి, రైట్. 79, 80, రైట్. 79, 80. ఇక్కడ మనకు వచ్చేసి 79 అనే దీంట్లో మనకు పార్లమెంట్ అండ్ కంపోజిషన్ అనే దాని గురించి చెప్పబడుతుంది. 80 వచ్చేసి లోక్సభ, 81 వచ్చేసి 80 వచ్చేసి రాజ్యసభ, 81 వచ్చేసి లోక్సభ యొక్క కంపోజిషన్ గురించి కూడా తెలియజేస్తుంది. ఆర్టికల్ 72 మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష అధికారాలు. ఈ కింది అధికారాలలో ఏ రాష్ట్రాల మండలి అంటే రాజ్యసభ మరియు
దాని సభ్యుల ఎన్నికల విధానానికి సంబంధించింది. రైట్, ఇక చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే రాజ్యసభ ఎంపీలు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ ఎంపీలు అండి. వాళ్ళు స్టేట్స్ యొక్క ప్రతినిధులుగా మనం వెళ్తారనమాట, ప్రజల యొక్క ప్రతినిధులుగా కాదు. అందుకే దాన్ని పెద్దల సభ అంటాం. సో అబ్వియస్లీ ఆర్టికల్ నెంబర్ 80 అనేది డీల్ చేస్తుందండి దీనికి సంబంధించి. 81 వచ్చేసి లోక్సభ గురించి డీల్ చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 81 లోక్సభ గురించి డీల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యసభలో రాష్ట్ర ప్రతినిధులు ఈ కింది వాటిలో ఎవరి ద్వారా ఎన్నుకోబడతారు? ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద రాజ్యసభ ఆర్ ఎలక్టెడ్ బై ది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎవరి ద్వారా? వాళ్ళు డైరెక్ట్ గా ప్రజల ద్వారా ఎన్నుకోరండి, ప్రజల ద్వారా ఎన్నుకోరు. ఈ విషయాన్ని గమనించాలి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నర్, ప్రెసిడెంట్. వీళ్ళిద్దరు కాదు, వీళ్ళు ఈ సిస్టమ్ లోకి రారు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీరి ద్వారా ఎన్నుకోబడతారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభ ప్రతినిధుల సంఖ్య ఎంతమంది ఉండాలి? రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండవు, ఒక ఢిల్లీ, పాండిచేరి ఉంటుంది. మిగిలిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ సభ్యుల సంఖ్య ఉంటుంది అనమాట. ఎంతమంది ఉండాలంటే టోటల్ గా అంటే మన భారతదేశ రాజ్యాంగంలో మనకు దాదాపుగా మనకు కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభలో 250 మంది మ్యాక్సిమం స్ట్రెంత్ ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు 238 మంది ఈ యొక్క రాష్ట్రాలు దీని నుంచి ఉంటారు. ప్లస్ 12 మందిని ఏం చేస్తారంటే అపాయింటెడ్ బై, నామినేటెడ్ బై ఎవరుంటారు సార్ అంటే, ఎవరు సార్? నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఉంటాడు, రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు. వివిధ రంగాలలో అత్యున్నత స్థాయిని సాధించిన వాళ్ళు నామినేట్ చేయబడతారు. లైక్ ఇప్పుడు మనకు రాజ్యసభ ఎంపీ టెండూల్కర్ కూడా ఉన్నారు. ఇలా సినీ ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, వీటికి సంబంధించి విధి విధాలుగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమందిని ఎన్నిక చేస్తాడు అంటే అబ్వియస్లీ ఇది చాలా బేసిక్ క్వశ్చన్. 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసినాము, క్వశ్చన్ మళ్ళీ అవసరం లేదు. ఇది ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది యాంటీ డిఫెక్షన్ లా పాస్ అన్నమాట. పార్టీ ఫిరాయింపుల చట్టం అన్నమాట. ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ చట్టం అంటే మరి పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ ఎలక్ట్ అయ్యి వేరే పార్టీకి ఒక అనువు దొరికినప్పుడు టక్కని జంప్ అయిపోవడాన్ని పార్టీ ఫిరాయింపులో. రైట్, సో దాన్ని నిరోధించాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక పార్టీ తనను గెలిపించుకుంటుంది వాళ్ళ మెంబర్స్ ని. దానికి విధేయత లేకుండా, డిసిప్లినరీ ఇదే సిస్టమ్ లేకుండా ఇక్కడ గెలుచుకున్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళని ఉపయోగించి గెలుచుకున్న వాళ్ళు వేరే పార్టీకి జంప్ అయితే ఎంత బాధ వేస్తుంది? మామూలుగా ఇది కదా. అట్లా కాంగ్రెస్ ఏం చేసింది అంటే 1985 లో 52వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 52వ అమెండ్మెంట్ ద్వారా 10వ షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఈ యొక్క ఒక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని. ఒకవేళ నువ్వు మరీ అంత పార్టీ చండాలంగా ఉంది, బాగాలేదంటే ఒక గ్రూప్ గా వెళ్ళి 1/3 కంటే ఎక్కువగా మెంబర్స్ వెళ్ళి జంప్ అవ్వచ్చు. కానీ ఇండివిజువల్ గా నీ ఇష్టం వచ్చినట్టు గెలుచుకొని పోతే బాగుండదు. అంటే పక్క పార్టీ వాడు 100 కోట్లు ఇస్తామన్నాడు, 50 కోట్లు ఇస్తామన్నాడు, పొదం రావరా స్వామి అని ఆ టైప్ లేదనమాట ఇప్పుడు సిస్టమ్. ఫిరాయింపుల నిరోధం ద్వారా అంటే మనకు నిరోధకం ద్వారా అనర్హత వేటు వేయాలా వద్దా అని ఎవరు నిర్ణయిస్తారు అంటే, ఒకవేళ ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఇంకా కొన్ని సిస్టమ్ అలా నడుస్తానే ఉంది, వద్దనుకొని వేరే పార్టీకి జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళు, అది మనకు అంటే ఆ పార్టీలో అంటే మనకు ఓవరాల్ గా డిసైడ్ చేసేది ఎవరు సార్ అంటే, మనకు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లేదంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ, లేదా అక్కడ లేదు మనకి ఇక్కడ మనకి స్టేట్ లో వచ్చేసి లోక్సభ స్పీకర్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. స్పీకర్ ఆఫ్ లోక్సభకు ఈ అధికారం అనేది ఉంటుంది. ఓకేనా? ఆ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేదానికి చేయాలా వద్దని నిర్ణయం తీసుకునేది స్పీకర్. స్టేట్ లో అయితే స్టేట్ అసెంబ్లీ స్పీకర్. ఇది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు చేర్చబడింది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న 1985 లో దీని పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్లో చేర్చారని కూడా మనం చెప్పుకున్నాము. రైట్, సో దాని తర్వాత వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ ఇయర్ లో ఏర్పాటు కావడం జరిగింది? ఎనీవన్ ఆన్సర్? సెంట్రల్ సిబిఐ ఏ ఇయర్ లో ఏర్పాటు కావడం జరిగింది? కమెంట్ చేయండి దయచేసి. కమెంట్ యువర్ ఆన్సర్. సిబిఐ ఏ ఇయర్ లో ఏర్పాటు కావడం జరిగింది? రైట్, కమెంట్ యువర్ ఆన్సర్ దయచేసి. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కమ్స్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్.
ఈ యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అంటే దీనికి హెడ్ వచ్చేసి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడండి. దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, దీంట్లో మనకు సిబిఐ అనేది వీటికి ఇది కింద రావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డిఫెన్స్ వీళ్ళ కిందకి సిబిఐ రాదు. అల్టిమేట్ గా ప్రైమ్ మినిస్టర్ కి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటారు అనమాట. హూ హెడ్స్ ద నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ అనేసి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేసి ఒక కాన్సెప్ట్ మీద నీతి ఆయోగ్ తీసుకొని రావడం జరుగుతుందండి. 1 జనవరి 2015 లో ఈ యొక్క సంస్థను తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఒక థింక్ ట్యాంక్ వ్యవస్థ అన్నమాట, రైట్? థింక్ ట్యాంక్ వ్యవస్థ. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనది కానే కాదు, రైట్? ఇది ప్లానింగ్ కమిషన్ కు రీప్లేస్ గా రావడం జరుగుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం ప్లేస్ లో ఈ యొక్క నీతి ఆయోగ్ రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కామెంట్ చేయండి విద్యార్థులు, ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సిఇఓ ఎవరు? కామెంట్ చేయండి. హూ ఇస్ ద ప్రెసెంట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? కామెంట్ యువర్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ రైట్, ఇక్కడ రైట్, హూ హెడ్స్ ది నీతి ఆయోగ్ యాజ్ ఇట్స్ చైర్ పర్సన్ అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ నీతి ఆయోగ్ వ్యవస్థకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తాడు. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ కు చైర్పర్సన్ ఎవరన్నా కూడా మనకు ప్రైమ్ మినిస్టర్ అని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం దానికి ఎవరు సార్ మనకు హెడ్? నరేంద్ర మోడీ. ఇక్కడ నీతి ఆయోగ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆఫ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం 1 జనవరి 2015 అనేసి, రైట్? ఎందుకంటే మనకు ఆ యొక్క బీజేపీ గవర్నమెంట్ వచ్చిన ఇమీడియట్ ఇయర్ స్టార్టింగ్ లోనే మనకి నీతి ఆయోగ్ వ్యవస్థ రావడం జరుగుతుంది అనమాట, రైట్? దీని థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ రీప్లేస్డ్ ది ప్లానింగ్ కమిషన్ అనేది మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసింది, రైట్? సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా పర్లేదు, మన లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ తగులుతా ఉంటాయి, రైట్? ఇక్కడ చూద్దాం. రాజ్యాంగ సవరణ చట్టం 1992, రైట్? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అన్ని రాష్ట్రాలకు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారనమాట. ఎంతమంది జనాభా మించితే వాళ్ళకు 3 అంచెల వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి అంటే 20 లక్షల మంది కంటే జనాభా ఎక్కువ మించితే 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు కావడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో లేదు, నాగాలాండ్ లో లేదు, మిజోరాం లో లేదు, రైట్? సో ఇలాంటి రాష్ట్రాల్లో లేదు అనమాట. ఓకే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్ వాజ్ ది ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్ వ్యవస్థ? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ పంచాయతీరాజ్ డే గా కూడా మనం ఏం చెప్పుకుంటాం? 24th ఏప్రిల్ గా మనం పంచాయతీరాజ్ డే ను సెలబ్రేట్ చేసుకుంటామండి. 24th ఏప్రిల్ ఇది సిస్టమ్ లేక వచ్చింది. 1992-93 నుంచి సిస్టమ్ లేక వచ్చింది. అఫీషియల్ గా రాజ్యాంగ బద్దత అయింది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. బట్ 1959 లోనే మనకు బలవంత్ రాయ్ మెహతా రికమెండేషన్స్ ప్రకారము 1959 అక్టోబర్ 2లోనే మనకు రాజస్థాన్ అనేది ఫస్ట్ స్టేట్ అండి ఇంప్లిమెంట్ చేసింది పంచాయతీరాజ్ వ్యవస్థను. నాగౌర్ డిస్టిక్ ఉంటుంది. దాని తర్వాత 1 నవంబర్ 1959 లో ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 1 నవంబర్ 1959 లో ఆంధ్రప్రదేశ్ వాజ్ ద సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ది పంచాయతీరాజ్ సిస్టమ్, రైట్? ఇక్కడ ఇదే పంచాయతీరాజ్ వ్యవస్థ షెడ్యూల్స్ డీల్ చేశారు. ఏ షెడ్యూల్ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది అంటే ఆ షెడ్యూల్ నెంబర్ 11 అంటే ఈ విధంగా రోమన్ లో రాస్తామండి పంచాయతీరాజ్ వ్యవస్థను. షెడ్యూల్ నెంబర్ 11లో మనకి ఇచ్చేస్తారు, రైట్? షెడ్యూల్ నెంబర్ 9 వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకుంటాం. 10 వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుకుంటాం. అండ్ షెడ్యూల్ నెంబర్ 12 వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది జనరల్ గా వాజ్ అడాప్టెడ్ టు ది పంచాయత్ సిస్టమ్ వాజ్ అడాప్టెడ్ టు డీసెంట్రలైజ్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాల గురించి తెలుసుకునేదానికి పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. ఆఫ్ కోర్స్ ఇది ఇవాళ రోజులు ఇదే నిజమైతా ఉంది. ఎడ్యుకేట్ ది పీజెంట్స్ అంటే రైతులను విద్యావంతులుగా చేసేదానికి అండ్ ఇవేమీ కాదు అన్నట్టుగా. ఆబ్వియస్లీ ఈ యొక్క కేంద్రమే ప్రతిదీ చేసుకోలేదు కాబట్టి దాన్ని డీసెంట్రలైజేషన్ సిస్టమ్ చేయడం ద్వారా ప్రతి ఒక్క పంచాయతీకి ఒక సపరేట్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉంటుంది. దానికంటూ కొన్ని ఫండ్స్ అలొకేట్ అవుతాయి. వాళ్ళే రూల్ చేసుకునే ఒక సిస్టాన్ని తీసుకొని వస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థ. టు డీసెంట్రలైజ్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ, రైట్? ఇక్కడ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యావ్ నో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్? ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. నాగాలాండ్ కి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లేదండి. నాగాలాండ్, మిజోరాం కు వీటికి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు.
అట్ ప్రెసెంట్ హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్? ప్రస్తుతానికి ఎన్ని హైకోర్టులు ఉన్నది మన భారతదేశ రాజ్యం, మన భారతదేశంలో అంటే 25 హైకోర్టులు అనేది భారతదేశంలో ఉంటాయి. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్స్ ఏనండి, ఇవి వస్తూ ఉంటాయి అనేది కూడా మనం గమనించాలా. ఓకే, ఈ కింది ఆర్టికల్స్ లో ఏది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది? రైట్, అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జ్ అంటే జడ్జెస్ అన్నమాట. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి ఏది మనకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ అనేది మనకు చెప్తున్నాడు. ఆర్టికల్ నెంబర్ 217 అనేది మనకు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. రైట్, హైకోర్ట్స్ ఇష్యూ రిట్స్ అండర్ విచ్ ఆర్టికల్? హైకోర్ట్స్ అనేది కూడా ఏంటంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రిట్స్ అనేది జారీ చేస్తుంది. దెర్ ఆర్ 5 కైండ్ ఆఫ్ రిట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ ద్వారా హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది? కమెంట్ చేయండి. ఆర్టికల్ నెంబర్ 226 ద్వారా హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. మరి సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ద్వారా జారీ చేస్తుందండి? నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్, కమెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ద్వారా రిట్స్ అనేది జారీ చేస్తుంది? హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఈ కింది వారిలో ఎవరి ద్వారా నియమించబడతారు? ఖచ్చితంగా చూడండి, న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళందరూ ప్రెసిడెంట్ ద్వారానే ఎన్నుకోబడతారు. ప్రెసిడెంట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా? రైట్, సో ఇది కూడా ఏంటంటే ఆర్టికల్ 217 ద్వారానే మనం డీల్ చేస్తారు అనమాట. రైట్, సో ఓల్డెస్ట్ నోన్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ ది రిడ్రెసల్ ఆఫ్ సిటిజన్స్ గవర్నెన్స్ అంటే ఒక అంటే సిటిజన్స్ యొక్క గ్రీవెన్సెస్ అంటే ఏంటి? సమస్యలు తీర్చేదానికి ఏ సిస్టమ్ అనేది చాలా పాత సిస్టమ్ నుంచి, చాలా ఏళ్ల నుంచి రాబడుతుంది సార్ అంటే అంబుడ్స్మెన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ వస్తుంది అనమాట. దాని తర్వాత లోకాయుక్త అని రకరకాల సిస్టమ్ వచ్చాయి. బట్ దానికంటే ముందు అంబుడ్స్మెన్ సిస్టమ్ అని ఫారెన్ నుంచి ఈ సిస్టమ్ అనేది ఉంది. రైట్, సో అంబుడ్స్మెన్ సిస్టమ్ అనేది ఈ యొక్క ప్రజల సమస్యలు అంటే గవర్నమెంట్ వ్యవస్థకు మనకు సమస్యలు తీర్చే సిస్టమ్ అన్నమాట అది. విచ్ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోకాయుక్త? లోకాయుక్త అనేది ఒక సిస్టమ్, అంబుడ్స్మెన్ దాన్ని రిప్లేస్ చేసుకుంటూ లోకాయుక్త అనే ఒక సిస్టమ్ ను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏది సార్ అంటే మహారాష్ట్ర. ఓకే, సో మనకు ఈ సెషన్ లో ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ ఇక్కడ కూడా మనకు పాలిటిక్స్ సంబంధించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ ఒక క్వశ్చన్స్ డిస్కస్ చేసి పాలిటీలో మీకు క్లాసెస్ తీసుకొని రావడం జరుగుతుంది. కంటిన్యూగా ఈ యొక్క క్లాసెస్ అనేది అందించాలనే దీని ఉద్దేశంతో మీకు క్లాసెస్ ఇస్తూ ఉన్నామండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దయచేసి. రైట్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కన్సోలిడేటెడ్ గా ఏదో ఒక ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ ద్వారా మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దయచేసి ఎంకరేజ్ చేయండి సైనిక్ యాప్. అండ్ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన బెస్ట్ కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ తో పాటు కోర్సు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తున్నామండి. త్వరలో అనేది కాదు, మనకు వచ్చేసి ఉగాది రోజు మనకు ఈ యొక్క కంటెంట్ అనేది కోర్స్ అనేది రిలీజ్ చేస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అన్నమాట. ఎస్ఐ కానిస్టేబుల్ ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటికి సంబంధించిన కోర్సు రిలీజ్ చేస్తున్నాం. అప్డేటెడ్ కంటెంటే, ఓల్డ్ కంటెంట్ అనేది లేదు, న్యూగా చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోను మీకు అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. జై హింద్.